హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే మళ్ళీ మనకి కూరగాయల హార్వెస్ట్కి వచ్చినాయండి. చూసారా, కనిపిస్తున్నాయిగా, ఇగో చూడండి ఎలా మొబైల్లా ఏలబడుతున్నాయి. ఇప్పుడు కాకరకాయ హార్వెస్ట్ చేస్తానండి. రెండు వీడియోలోకి వెళ్దాం. చూడండి ఎంత పెద్ద కాయలు వచ్చినాయో కాకరకాయలు. ఈ వేరే చిట్టు కాకరండి ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. కలిపి మనం కర్రీ చేసుకోవచ్చు. చూసారా, కింద వరకు బరువుకు కొమ్మలు కూడా ఉండిపోతున్నాయి. అంత బాగున్నాయి చూడండి కాయలు. ఇక్కడ వేస్తాను. ఇవ్వండి, బాగా హెల్తీగా వస్తున్నాయండి ఫ్రిడ్జ్ లో వేయడం వల్ల మనకి కాయలు. అదొకటి ఉంది, హార్వెస్ట్ చేసేస్తాం. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. అది కొద్దిగా చిన్నగా ఉంది కదండి, మళ్ళీ సరే చేయొచ్చు. మన చేసే హార్వెస్ట్ చేసినవి కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నాయండి. మనం ఇవి కర్రీ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి, ఎల్లుల్లిపాయ కారం వేసి. అంతేనండి. ఇవి ఎదగాలి, ఇరిగిపోయింది అయినా చుట్టుకుపోతున్నాయి కొన్ని. ఇలా పండియండి, మనం విత్తనాలు ఉంచుకోవచ్చండి. ఇలాగా కొంచెం ఎర్రబడుతుంది అది విత్తనాలకి. ఇప్పుడు పండిన తర్వాత వేసేస్తే వచ్చేస్తాయండి. ఈ చిట్టుతాయి, హార్వెస్ట్ చేసేస్తాను. చిట్టు కాకర ఇంకా ఎదగండి, ఇంతే సైజు. ఇవ్వండి, ఇంకా ఉన్నాయి చూసారా, ఇవన్నీ పిందెలే. ఇవన్నీ మళ్ళీ ఇంకో హార్వెస్ట్కి వస్తాయి. ఇదొకటి చిట్టు కాకర. ఇవి ఇంకెదవండి, ఇంతే చిట్టు కాకర ఇది. ఇప్పుడు దొండకాయలు హార్వెస్ట్ చేస్తానండి. ఇక చూసారా, సొరపాదు పిందెలు చాలా ఉన్నాయి. ఇవ్వండి, ఇప్పుడే దిగుతున్నాయి. ఒక రెండు హార్వెస్ట్ చేశాను కదండి, ఒకటి విత్తనాలకు ఉంచాను కదా, ఇంకా దిగుతున్నాయి ఇప్పుడు. అదిగోండి, ఇదిగోండి, అదిగోండి విత్తనాలకు ఉంచాను. మనకి విత్తనాలు కావాలి కదా. లవ్ బీన్స్ కూడా వస్తున్నాయండి. ఇవ్వండి, 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 గుత్తులు వస్తున్నాయి. ఇవ్వండి, ఇప్పుడు దొండకాయలు హార్వెస్ట్ చేస్తానండి. మనకి ఎప్పుడు వచ్చినాయి ఎప్పుడు చేసుకోకపోతే పండిపోతాయండి. పండిపోతే కర్రీకి పనిచేయవు. ఎంత పెద్ద సైజు వచ్చినాయి చూడండి. హార్వెస్ట్ చేసి ఒక 4 రోజులు అయింది అంతే, మళ్ళీ వచ్చేసినాయి దొండకాయలు. అలా ఉంటాయండి, మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. పండిపోతాయి లేకపోతే. మొన్న కిచెన్ వేస్ట్ వేసి ఇక్కడ కిచెన్ వేస్ట్ కప్పేసి ఎరువులు వేసానండి. ఇప్పుడు బాగా ఊపింది, బాగా వస్తుంది. మనం అలాగే ఏదో ఒకటి బలానికి ఇస్తూ ఉండాలండి, అప్పుడే మనకి హార్వెస్ట్లకు వస్తాయి. ఏమి ఇవ్వకపోతే కాయవండి. కిచెన్ వేస్ట్ చాలా కప్పేసాను, ఎదురంతా అలాగా మట్టిలో కప్పేస్తే. కప్పానండి, వేడి కదా. ఇక చూసారు, ఇక్కడ వరకు ఉన్నాయి. మొదల్లో కూడా వచ్చినాయండి. మొన్న అందరూ రాగానే హార్వెస్ట్కి చేశానండి, బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి, నాకు అందు 3 ఉన్నాయి. చూసారా ఎన్ని వచ్చినాయో దొండకాయలు. ఒక 1/2 కేజీ ఉంటాయండి.
అలాగ వస్తున్నాయి అప్పుడప్పుడు మనకి. ఇక్కడ ఒకటి ఉంది పెద్దది, దూరిపోయి ఉంటాయి. ఇక్కడ చూసారా పెద్దవి, వదిలేస్తే పండిపోతాయండి. ఇంకోటి ఉంది అక్కడ లోనకు ఉన్నాయి, కనిపించట్లేదు. చూసారా, దొండకాయలు మనకి ఇలా వస్తాయి. ఇంకా మనకి ఇంకేంటండి, బయట కొనుక్కర్లేదండి. దొండకాయలు మాత్రం, దొండకాయలు ఏంటి, కాకరకాయలు ఏంటి, అన్నీ మనకి ఇలా వస్తూ ఉంటాయి. చూసారు కదండి ఈరోజు వీడియో. కాకరకాయలు అలాగే దొండకాయలు హార్వెస్ట్ చేశాను. ఇలాగ మనం ఇంట్లోనే పండించుకొని మిద్దె తోట మీద ఇలాగ చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మనం ఆర్గానిక్ గా పండించుకొని తింటే ఎంతో ఆరోగ్యం అండి. ఇవ్వండి కాకరకాయలు ఎన్ని వచ్చినాయి చూసారా. ఇవ్వండి అరకిలో ఉంటాయి, ఈ పావు కేజీ, ఈ అరకిలో ఉంటాయి, ఈ అరకిలో ఉంటాయండి. మొన్నటి ఉన్నాయి, ఇవి కలిపి కేజీ ఉంటాయండి. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కాకరకాయలు, ఫ్రై చేసుకోవచ్చు. ఇంత బాగా పంట తీసుకుంటున్నాం చూసారు. ఎరువుతోటి పండిస్తున్నాం కాబట్టి మనం ఆర్గానిక్ గా ఇలాంటి పంట తింటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటామండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.